అంత పారిశుద్ధ్యంలో జనాలు బతుకుతే ఊర్లు ఉండునా సార్? ఊర్లు ఉండునా? గబ్బు కొట్టిపోయి విష జ్వరాలతో చచ్చిపోకపోనా? ఇంత అసత్యాలు మాట్లాడొద్దు. అంటే మాలాంటి వాళ్ళం పంచాయతీరాజ్ శాఖ నిర్వహించడం పాపం వాళ్ళకి ఎట్లాగో ఇష్టం ఉండదు. ఇంకా నేను మంత్రి అవ్వడం అయితే ఒక ఆదివాసీ కమ్యూనిటీ నుంచి టీఆర్ఎస్ వాళ్ళకి అస్సలే ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి నా మీదనే ప్రతిదీ ఇట్లా వేగ్గా మన మేడం కూడా ఒకరోజు దారిమడి పోతున్నారు సబితమ్మ గారు పోతూ అక్కడ ఆ రోజు హాలిడే సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా. తెల్లారి వాళ్ళతో రిజైనర్ కూడా ఇప్పించిన. నీళ్లు పట్టిరు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్లే వస్తలేవా? ఎటుపోతాయి? చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది? నేను వీడియో కూడా చూపెడతా. వీడియో ఉంది, ఇప్పుడు తెప్పిస్తా, వీడియో కూడా చూపెడతా. అధ్యక్ష మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారు, మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టు.